హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మన ఛానల్‌లో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. ఇది అందరికీ చాలా చాలా ఇష్టమైన రెసిపీ. నన్ను ఒక అక్క అడిగారనమాట కామెంట్‌లో. అక్క బిర్యానీ చేయమని చెప్పారనమాట. నేను ఈరోజు అందుకే చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఈ చికెన్ బిర్యానీ అంటే అందరికీ ఒక ఎమోషన్ కదా! ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ మేమైతే 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి సరిపడా కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, బిర్యానీకి కావాల్సిన గరం మసాలాలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, స్పైసెస్, అలాగే కొద్దిగా పెరుగు, 2 పచ్చిమిర్చి సగం కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్కి పట్టేలా మంచిగా కలుపుకొని ఒక 30 మినిట్స్ వరకు మ్యాగ్నేట్ చేయాలి. ఒకటి తక్కువైంది, ఇందులో ఏదో ఒకటి తక్కువైంది, అది లేకపోతే అసలు తినలేమండి. అదేంటంటే అసలైన అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఆ తర్వాత మనం రైస్ని నానబెట్టాలి కదా. సో ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వాటిని 2 టైమ్స్ మంచిగా కడిగి ఒక 20 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. ఈ రైస్ చికెన్ మ్యారినేట్ అయ్యే వరకు మనం అంతలోగా గరం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మసాలాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ధనియాలు, అలాగే ఇక్కడ చూపిస్తున్న మసాలాలు అన్నీ కూడా వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎండుమిర్చి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం. ఇప్పుడు బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా. సో నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుందాం. కట్ చేసాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి ఆనియన్స్ని అందులో వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే పక్కన మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొన్ని ఆనియన్స్ వేసి మంచి కలుపుకుందాం. తర్వాత చికెన్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బిర్యానీ గిన్నెని స్టవ్ పై తీసుకొని వేడెక్కాక కొంచెం గీ అలాగే ఆయిల్ వేసి మ్యారినేట్ అయిన చికెన్ని అందులో వేసి అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర తీసుకొని అందులో వేసి గరం మసాలాలు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఆ తర్వాత క్యాప్ పెట్టేద్దాము ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత క్యాప్ తీసి చూసారా ఎంత మంచిగా ఉడుకుతుంది. ఇది చూస్తుంటేనే ఇలానే తినాలనిపిస్తుంది కదా చికెన్ని. సో ఈ చికెన్ని 80% వరకు ఉడికించాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ వండుదాం. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్లోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేయండి. అలాగే కొంచెం గీని కూడా తీసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసుకొని రైస్ని కూడా 80% వరకు ఉడికించాలి. రైస్ ఉడికేటప్పుడు ఏ పని చేయకూడదు, మనం అక్కడే ఉండాలి. ఎందుకంటే రైస్ ఎక్కువ ఉడికితే మనకి బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. మనం రైస్కి సరిపడా కాకుండా మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే రైస్ అనేవి అంత పొడి పొడిగా అవుతాయి అన్నమాట. అలాగా మీరు కూడా మిస్టేక్ చేయకండి. ఇప్పుడు 80% ఉడికిన రైస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకుంటూ ఫ్రై అయిన చికెన్ పైన ఒక్కో లేయర్ లాగా వేసుకుంటూ ఆ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా, కొత్తిమీర లేయర్లా పరుచుకోవాలి. ఆ తర్వాత క్యాప్ పెట్టి దమ్ చేయాలి. క్యాప్ పైన ఏదైనా బరువు లేదంటే మీ ఇష్టం గోధుమ పిండి ముద్దలా చేసి మనం ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. అంతే. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ తీసి దానిపై కొత్తిమీర అలాగే కొంచెం ఫుడ్ కలర్, జీడిపప్పు వేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతే, అందరికి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ రెడీ. సండే వస్తే చాలు, నాకైతే ముక్కలేంది ముద్ద దిగదండి. అలా మీలో ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.